ఈ కార్తిక్ గాడు అంటే ఇంకా రాలేదు, ఆడుకోవడానికి పోదామంటే ఇప్పటికొస్తున్నాడు. ఎరా ఎంతసేపు ఏం చేసావు, ఎప్పటికొస్తున్నావు? ఒరే ఇంటికాడ పనుండాగనరా చెప్పు. సరే మరి పద, ఏదైనా ఆట ఆడుకుందాం. ఒరే ఎప్పుడు ఆటలేనారా? లేకపోతే చదువుకుందామారా? ఒరే ఎప్పుడు చదివేరా? మరేం చేద్దాం రా? చెప్పినాక వద్దు అనొద్దు మరి. ఒరే ముందు నువ్వు చెప్పరా. ఒరే అక్కడ హరన్న ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పెట్టాడంట్రా. అక్కడ చికెన్ ఐటమ్సే మొత్తం దొరుకుతున్నాయంట్రా. మనం వెళ్ళి చికెన్ నూడిల్స్ తిన్నామా? ఒరే ఎప్పుడు చూసినా నీకు తిన్నానారా? ఒరే ప్లీజ్ రా, తిన్నాం రా. సరే పదరా తిన్నాం. ఒరే రఘు. ఏంటిరా? ఒరే షాప్ మూసిందిరా, ఇప్పుడు ఎలారా? సర్లేరా పద, నేను చెప్తాను. ఒరే రఘు ఇక్కడే తీసుకొచ్చావేంట్రా? ఒరే నువ్వు చికెన్ నూడిల్స్ అడిగావు కదా, ఉండు. ఎరా చికెన్ షాప్ కి తీసుకొచ్చి చికెన్ నూడిల్స్ అంటావేంట్రా? ఒరే ఈ చికెన్ తీసుకెళ్లి మా అమ్మతో చికెన్ నూడిల్స్ చేపిస్తారా, బాగా చేస్తుంది. ఒరే అట్లయితే పద, కేజీ చికెన్ తీసుకెళ్లి కావాల్సినన్ని చేపించుకుందాం పద. సరే పద. తాత ఒక కేజీ చికెన్ కొడతావా? సరే బాబు. రా ఇంటికి తీసుకొచ్చావేంట్రా? ఒరే నీకు చికెన్ నూడిల్స్ కావాలన్నావు కదా. అమ్మా అమ్మా. ఏంటి నాన్న? అమ్మ నాకు చికెన్ నూడిల్స్ చేసి పెట్టవా? ఒరే నాకు ఇప్పుడు చాలా పని ఉందిరా. అమ్మా ప్లీజ్ అమ్మా ప్లీజ్, నాకు చికెన్ నూడిల్స్ చేసి పెట్టవా? ఒరే పైసలు ఇస్తాయి, వెళ్ళి చికెన్ తెచ్చుకోపో. అమ్మా ఆల్రెడీ తెచ్చేసానమ్మా. ఒరే మీరు వెళ్ళి ఆడుకొని పోండి, నేను చికెన్ నూడిల్స్ చేసి ఉంచుతా. మల్లేశ్వరి వస్తున్నానండి. ఏంటండి పిలిచారు? ఏమే ఏం కూర వండుతున్నావు? మన పెరట్లో వంకాయలు ఉన్నాయి కదండి, వంకాయ కూర వండుతా. ఎప్పుడు చూసినా వంకాయలేనా? ఎలా ఎన్ని చేపల కూర వండు. ఇంట్లో ఎండి రొయ్యలు లేవండి. అవునా? అవునండి, ఇంట్లో వెండి రొయ్యలు లేవు. సంతకు వెళ్ళి వెండి రొయ్యలు తీసుకొని రండి. బయట పనుందే వెళ్ళాలి. ఆ రగ్గడ తెప్పించి నేను వచ్చేసరికి వండుంచు. అలాగేనండి. కొడితే కొట్టాలిరా, సిక్స్ కొట్టాలి. ఆడితే ఆడాలిరా, రఫ్ ఆడాలి. కూర ఏదైనా కానీ కడుపు నిండా తినాలి. అమ్మ ఎక్కడున్నావేంటి? అన్నం కూర ఉండడం అయిపోయిందా? లేదురా, అన్నం ఒకటే అయిపోయింది, కూర అవ్వలేదు. మీ నాన్నకి వెండి రొయ్యలు తినాలని ఉందంట, సంతకు వెళ్ళి తీసుకొనిరా. ఎన్ని రోజులు ఏంటి చికెన్ మటన్ చేయక? తొందరగా వెళ్ళి వెండి రొయ్యలు తీసుకొనిరా, లేకపోతే మీ నాన్న వచ్చాడంటే తిడతాడు. సరే అమ్మా. అన్నా బాగున్నావా? బాగానే ఉన్నా తమ్ముడు. అన్న మంచి ఎండి రొయ్యలు బాగుండాలి, మా నాన్న తింటాడట. తమ్ముడు ఉన్నాయి మొత్తం మంచియే. సరే తమ్ముడు, ఇవిగో తీసుకో. ఎంత అన్న? 100 గ్రాములు కదా, ఒక 60 రూపాయలు తమ్ముడు. సరే అన్న, మా ఇంటికేసి వస్తావు కదా, అప్పుడు ఇస్తాలే. అమ్మా అమ్మా. వచ్చేసావారా? అమ్మా నాన్నొచ్చాడా? ఇంకా రాలేదురా. అమ్మ ఇదిగో ఎండి చేప
లోపల మన ఇంట్లో గుడ్డు ఉన్నాయి కదా, ఇవి వేసి కూడుండు. సరేరా.